Gotta get what you want. Gotta get what you need. Better take all you get, my love, 'cause you know it don't come for free. Every little thing you want. ఎవరు భద్ర అన్నట్టుందా? ఓ భద్ర ఏది రచ్చబండి వదిలేదట్లేవు నువ్వా? ఎట్టబోతున్నావు ఏంది? ఎలక్షన్ అయిపోయి ఉప సర్పంచ్ అయిన తర్వాత అసలు కనపడ్డా లేదు మనిషివా? నేను బెంగళూరులో కదంట భద్రయ్య పని చేసేదే. బెంగళూరులోనా? బెంగళూరే కదైతే మొత్తం నీకు ఊరంతా అప్పచెప్పేసి అవును. నువ్వు బంగారంగా చూసుకుంటాను నమ్మకం నాకు ఊరిని. నేను ఎట్టైనా చూసుకుంటా బానే. సరే నేను పోయేస్తా, మళ్ళా వస్తా నేను. కూర్చోవా? నీతో చాలా పని, చాలా మాట్లాడాలి. ఊళ్ళో పెద్ద సమస్యలు పంచాయతీలు ఉన్నాయి. నువ్వు కూర్చో. ఏందదా? ఒక నిమిషం కూర్చో చెప్తా. భద్రయ్య పోదులబ్బా, నువ్వు నీ పని ఉంటే నేను సేపు ఉండరాదా? పని కాదా? నువ్వు ఆ రోజు నుంచి మారలేదు మనిషి. సరేగానే నువ్వు దేంట్లో వచ్చినవా? బస్సులో కదంట భద్రయ్య. ఓ బస్సులో అయింది వచ్చేదా? ఇప్పుడు ఎవరా? ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ అయితే దేంట్లో వస్తారా? దేంట్లో వస్తు బస్సు? కార్ లోనో, ప్లేన్ లోనో, ట్రైన్ లోనో రావాలా? ఒరే 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 అందా అట్టుండబట్టే, లేకపోతే ఊళ్ళో ఇలువీరో నెక్స్ట్ మనం గెలవలేము తెలుసా? నేను ఉప సర్పంచ్నే కానీ ఉపరాష్ట్రపతి కాదు కదా భద్రయ్య. చాలా బాగా చెప్పారు. ఆ ఊళ్ళో ఉప సర్పంచ్ అని ఉపరాష్ట్రపతి సమానం తెలుసు నీగా? ఓహో అట్ట జరిగిందా? సరే అయితే ఇంకేం విశేషాలు ఊర్లో? ఇంకే విషయాలు ఏముంది మనకి ఈ పంచాయతీలో ఎక్సలెంట్ డ్రైన్స్ గానీ, సిమెంట్ రోడ్లు గానీ, ఏమమ్మా బడ ఈ ఎల్ఈడి దీపాలు వేసిన. సరేగానే ఊళ్ళో లైట్లు ఎట్ట వెళ్తున్నాయి? లైట్లు పొగులు కూడా దేదీప్యమానంగా వెలుగుతున్నాయా? పువ్వులు ఎరిగితే బిల్లు కరెంట్ బిల్లు ఎక్కువ రాదా? పొగులు ఎలిగేటి కాదు. ఓహో అంత బాగా అన్ని కవర్ అయ్యే విధంగా వేసినానని. మన ఊళ్ళో ఇళ్లలో మురికి నీళ్ళు వస్తున్నాయా? ఎడ చేసినవా ఈ సైడ్ కాలంలో? వాడమ్మా వాడు మొత్తం ఇంట్లో ఉండేటివన్నీ అందరికి లెట్టిల్ని కట్టేసేసిన. అక్కడ ఉండేటివన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కాలువలో పెట్టేసి ఎక్కడ నీళ్ళు నిలబడ్డంలే. బ్లీచింగ్ చల్లడాలు, అమ్మ కూడా ఈ స్ప్రే కొట్టడాలు, దోమల మందు కొట్టడాలు. బ్లీచింగ్ లో సున్నం కలుపుతున్నా లేదు ఇంతకే? సున్నం కొట్టకుండా బ్లీచింగ్ వేస్తా నీకా? అదే నీకు తెలుసులే. సరేగానే నేను పోయేటప్పుడు బెంగళూరుకి గెలిచిన తర్వాత కొంచెం నేల సమస్య ఉంది ఊర్లో. ఎడ చేసినావు అదే? నీళ్ళ ఇద్దరు ఆపరేటర్లు పెట్టినాడా? ఆడబెట్టా వాళ్ళు చెప్తా ట్యాంక్ కాడ ఆడబెట్టా. ఓడి 24 గంటలు పట్టుకున్న వాళ్ళకి పట్టుకునే నీళ్లు. పర్వాలేదు అయితే. ఊళ్ళో ఎవరు నేను అడుగు బా ఇటువంటి సర్పంచ్ వచ్చి 10 సంవత్సరాలు అయిందంట ఇట్లా మనల్ని గెలిపించి. నీ పేరు కూడా చెప్పినాలబ్బా, నీ పేరు కూడా చెప్పినాలే. మా ఉప సర్పంచ్ కూడా వస్తాడు, అక్కడ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తుండో, ఆ డబ్బులన్నీ మన పంచాయతీకి పెడతారని చెప్పిన. ఓకే పర్వాలేదు అయితే. పంచాయతీని బాగా కలర్ఫుల్ గా పెట్టండు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మనం పోయి నేను ఒకసారి తీసుకోపోతా. ఎక్కడికి? ఊళ్ళోకా? ఊళ్ళోకి చాలా మంది వార్డు మెంబర్లు అడుగుతా ఉండు, ఏడు ఆయన ఉప సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఊళ్ళో ఊసేలేదు అంటే నేను చెప్పినప్పుడు నీకేం డబ్బులు కావాలా, మన పంచాయతీకి అభివృద్ధి కావాలా, ఆయన నీకు రాకపోయినా కూడా నేను చేస్తా కదా అని వాళ్ళకి మాట ఇచ్చున్నా. అట్ట కాదు భద్రయ్య, ప్రతి 3 నెలలకి దాటకుండా నేను మీటింగ్ వచ్చి పోతుంటే మళ్ళీ రాలేదని ఈవిడ అడిగింది నన్ను. ఓడ ఏంటాడు ఎవరు? సుబ్బారావు గోడు చూడు. ఓడికి నాకు అసలు పడదు, నీకు మందలు తెలియదు. అవును ఓడి అడిగింది సుబ్బారావు. ఓడికి ఉంది నా చేతిలో మీటింగ్ పెట్టి చెప్తాను నేను పోయే లోపల. అవును సుబ్బారావుకి నీకే అప్పుడు బాగానే ఉంటా? బాగానే ఉంటే ఓట్ల కార్డు వచ్చింది. అది పోయి నోట్లు అడిగినా, రే మా ఇంటికి వస్తూ ఉంటారు నువ్వు అని దిగుతున్నా మెందుకోడు. మీ ఇంటికి రా ఓటు అడిగేదాన్ని పక్కింటికి పోతా, మీ ఇంటికి కదంటారా వచ్చేదని అడిగినా. అంతే కదా మరి, ఓటు అడిగేది పైకి వచ్చిండోడా బట్టం ఎవడికి నీ తెట్టనుడాడు. నాతో బానే ఉందా? అంతేలే, నువ్వు సర్పంచ్ కాదు ఇప్పుడు గెలిపించుకుంటువి, నీతో బాగుంటాడు. అంతే గాడికే అదేం లేదబ్బా. ఇప్పుడు నేను చెప్తాను నెంబర్లం అయిపోతుంది. ఏదో నువ్వు అట్లా ఉప సర్పంచ్ అన్న ఇచ్చింది కాబట్టి సరిపోయా. ఇప్పుడు వాడు మాత్రం కనిపెట్టాడు భద్రయ్య సుబ్బారావునా. ఎందుకంటే అవకాశం రాని చెప్తావు సంగతి. అట్లా చేస్తే మళ్ళీ గెలవలేము మనం. అదేందా మనం ఏడ గెలవకూడదు. నువ్వు పువ్వులు లైట్ వెళ్తుంది గెలవకుండా ఎడకపోతావు. బలవాడు చెప్పా మొన్న ఏదో ఆ గుర్తు మనకు అనుకూలంగా రాబట్టే ఆ గుర్తుకేసిందిలే. అంతేనంట. అది తీసారు మనం బాగా కష్టపడాలా. కష్టపడేది ఊదేస్తాం మనం తెలుసా? నువ్వు ఊళ్ళో ఉంటాయి కదా ఊదేయడానికి. ఎప్పుడో బెంగళూరు, అల్లూరు, నెల్లూరు జరుగుతుంటే సిగాల. సరే గానీ ఏం సంగతిలో? ఏముంది భద్రయ్య? అవును మొన్న ఎంత నువ్వు ఎలక్షన్ నాకు ఇచ్చిందే? 10 లక్షలు ఇస్తున్నా. ఏంది ఎంత అంటుండవు? ఏమి నువ్వు వడ్డీ కొట్టకుండా మళ్ళా 10 లక్షలు అయిందా? అసలు నా ఇంట్లో 500 రూపాయలు కాగితం కూడా చూడలేదు నేను. ఏంది 10 లక్షలు ఖర్చు పెట్టినా దాచిపెట్టినావు నువ్వు భద్రాను? నాకు డౌట్ వస్తుంది నీ మీద. నాకు ఇవన్నీ ఎట్ట చేయాలబ్బా? ఇవన్నీ 10 లక్షలు అంటే ఎప్పటికి రావాలా? ఏం పనులు చేయాలా అర్థం కావడం లేదా? నువ్వు ఒక పని చెప్తా, ఏ పనులు చేసుకోగానే నేను మా చిన్నోడు పెళ్లి పెట్టుకున్నా నేను. నువ్వు ఆ టయానికి నాకు డబ్బులు అందియాలి, నీ ఇష్టం చెప్తున్నా నేను.
ఏ మొత్తం డబ్బులు మొత్తం కాకైతే ఇంకెంత ఇస్తావు నువ్వు? నీ ఉప సర్పంచ్ ఇచ్చిందా? ఉప సర్పంచ్ ఇస్తే నాకేం వచ్చింది నాకా? నువ్వు ఊరిగా ఇప్పుడు ఉప సర్పంచ్ అనుకో, రేపు సర్పంచ్, అవతల ఎంపీటీసీ, అవతల ఏట్లోకి నువ్వు చెప్పేది ఎమ్మెల్యే. ఏంది అప్పుడు దాకా ఉండబోలే నేనా ఉంటావులే, ఆడిపోతా అవన్నీ వద్దుగానే చూడైనా బంగారా, నాకు చిన్నోడు పెళ్లి చేసుకుంటాను, నన్ను ఇబ్బంది పెట్టబా. ఇప్పుడు ఊరికి ఎంత వయసు ఎంత? జీవితం అంతా బాగా బిల్డప్ తోటి మన ఇద్దరికే. ఓడి వయసు 10, ఇంకా పెళ్లికి వచ్చేసరికి 20 సంవత్సరాలు. అప్పుడు ఈయనైందా? అప్పుడు ఇట్టాటి ఎలక్షన్ 4 కొట్టి పాడేస్తా. నువ్వు ఇదే మాట నువ్వు. ఇదిగో ఆయన ఎవరా పడిగి ఎంకయ్య, పడిగి అంకయ్య ఆయన దగ్గర కూడా తీసుకుని ఉంటావు 5 లక్షలు. ఇప్పుడు గోడీ లేదని తెలిసింది నాకు. నీకు దండం పెడతానన్న ఇబ్బంది పెట్టబా. ఈ ఎలక్షన్ రేపు ఎలక్షన్ ఇవా డబ్బులు రావా? సరేగానే ఊరు ఎట్టుంది, ప్రజలు ఎట్టుంటారు నాకు ముందు చెప్పు, మందలు చెప్పు నాకు. అది చెప్పాలంటే నేను చెప్తే బాగుండదు కానీ చచ్చిపోండి. సర్పంచ్ గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏదో వాన లేకుండా గుడికేసుకొని తిరుగుతున్నా. అది మీ సాఫ్ట్వేర్ కదా, హార్డ్వేర్ ఎక్కువైతే ఎండ ఎక్కువైతే హార్డ్వేర్ ఎక్కువైందని సాఫ్ట్వేర్ అని. మన సత్తిపండు. సత్తిపండు కాదు ఈడ ఎండలో గుడికేసుకొని తిరుగుతున్నాడు ఈడ. ఈ గొడుగు బాగుంది, మనం తీసుకుంటాం కానీ మళ్ళీ ఇస్తా కానీ పోయేటప్పుడు ఉండి పెట్టానా? మళ్ళీ పోయేటప్పుడు అడిగి తీసుకో ఖచ్చితంగా. కొద్దిలే గొడుగు ఎందుకు వయసులో ఉండడా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? అది ఏం పెద్ద బుక్ పెట్టు. సాఫ్ట్వేర్ కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి పోతున్నా. ఎక్కడ ఇంటర్వ్యూ? అదే సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్. నీకెవరు ఇచ్చింది మైక్రోసాఫ్ట్? ఇలా పోతుందన్నా. ఏంది సాఫ్ట్ అంటే? ఏంది సాఫ్ట్ అంటే? ఏంది బెంగళూరులో ఉంటా సాఫ్ట్వేర్ తెలియదు ఆయనకి. ఆయన నువ్వు చేసే దాంట్లోనే కదా. నేను బిల్డర్ని, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ నేను చేసేదే. తెలియదులే పాపం సత్తిపండు. పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన బీటెక్ అయిపోయింది. అవును, నీకు ఓటు వేసిన మొన్న? అన్న మీకే కదా నువ్వు వేసింది ఓటా? గుర్తు ఏ గుర్తుకేసిన? ఇదే బొంగరం గుర్తుకే కదా. నీకు మనం మా ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటు వచ్చింది నీకు అప్పటికే? నిజం చెప్పు. ఎందుకు రాలేదన్నా? నాకు 21. 21 ఇప్పుడా? ఓకే, అట్లయితే వచ్చి ఉంటుంది అవి నీకు. వేసానన్నా, బొంగరం గుర్తుకేసా. వస్తానా? పెళ్ళింది నీకా? 21 కదా ఓటు హక్కు వచ్చింది కానీ పెళ్లి హక్కు రాలేదు కదా. పెళ్లి హక్కు కూడా కావాలి నీకా? ఇది అప్పుడప్పుడు బెల్ల జోకులు వేస్తున్నావు. ఏం చేస్తాడు భద్రయ్య? మొన్న ఇటు వచ్చేటప్పుడు కనిపిస్తే నేను ఇంకా 10 కూడా పాస్ కాలేదని చెప్తున్నా. మా ఉప సర్పంచ్ చూస్తే ఇంటర్వ్యూకి పోతానని చెప్తున్నా. 10 కూడా పాస్ కాలా? 10 కూడా పాస్ కాలేదు. ఇడా సుత్తి పండు కూడా కాదు, ఇడా ఇడు ఒట్టి పండు ఉన్నట్టు. ఇడా ఒట్టి పండు మేడు ఇప్పుడు ఒకటే సత్తిపండు. ఈయనంటే ఊళ్ళో లేడు, తెలీదు అనుకుని అబద్ధం చెప్పినావు అనుకో. నేను ఊళ్ళోనే కదా ఉండేదా. వద్దులే వ్యక్తి మంచోడు, మంచోడు. వెన్న కావాలన్నా నీకు తెచ్చిచ్చిండు, మజ్జిగ కావాలన్నా కూల్ డ్రింక్ తెచ్చిచ్చిండు. అట్లాంటి బిల్ల చేస్తాడు. నేను అడిగితే ఏం చేశాడు తెలుసు? పోయినసారి వచ్చినప్పుడు చెప్పు ఏం చేశాడు? కూల్ డ్రింక్ తేరంటే కుడికి తెచ్చిచ్చాడు. వీడు మొఖం వీడు ఇంటికి సర్పంచ్ కి ఉప సర్పంచ్ కూడా ఎంత వ్యత్యాసం చూపిస్తుండే. చెప్పరా? చాలా కాదు లేదు చెప్పే చూడు నా వాళ్ళ బర్రె కడిగాడు. అన్ని చేస్తున్నాడు కానీ నా కాడికి వచ్చేది బర్రె కడిగాడు సార్. వస్తాలే ఎందుకు నేనే దొరికాను మీకు. చచ్చిపోండా సరేగానే ఊరంతా ఎట్టే ఉంటాడు భద్రయ్య? లేకపోతే మంచోడు పిల్లోడు, నువ్వంటే గుర్తులేదులే. మంచోడే. ఏం గుర్తులేదు? నేను చెప్పిన ఇందాక కూల్ డ్రింక్ అంటే కుడి తెచ్చినాడు పోయిసారు నాక. లేదు ఇంకొకరిని పిలుస్తుంది. ఇంకొకటి మనం చెప్తే బాగుండదు కానీ ఎవరు వస్తుండబ్బా? పిలుస్తా ఉండు. పాపయ్య వస్తున్నాడు. పాపయ్య తెలుసు నీకా? పాప ఇట్రా. నమస్కారం అన్న. నమస్తే. బాగున్నా పాపయ్య? బాగున్నా. ఈయన తెలుసా? ఆయన నేను ఎప్పుడు చూడలేదా? భద్రయ్య ఈ పరువు తీసావు కదా భద్రయ్య. గారు చెప్తుండలే కావాలని. అది కదరా నాయన, నువ్వు భలే ఓడి పాపయ్య నువ్వా. సరేగా ఏం జోబులు ఏమి లేవు, ఖాళీగా అన్ని ఖాళీగా ఉన్నాయండి. ఏమి లేవు, కోళ్ళపారంలో పెట్టున్నా. ఏంది భద్రయ్య ఖాళీగా వచ్చినాడా? ఏంది ఇప్పుడు ఏం సమస్య ఉంది? కోళ్ళపారంలో పెద్ద సమస్య ఉంది. మర్చిపోయినావు. ఇతను ఇటుకరా చెప్తా దగ్గరికి. ఈయన నాటుకోళ్ళు తెచ్చి
ఆడ ఒక చుట్టూ ఫెన్సింగ్ వేసి నాటుకోళ్ళు ఒక 20 తెచ్చిండంట. దాంట్లో పందెం కోళ్ళు గిందెం కోళ్ళు పెట్టలు గిట్టలు బెల్లం ఉన్నాయి. అబ్బో ఇది కూడా మంచి పెట్ట పుంజున్నట్టుంది ఇదే. ఆహా అది కాదులే పాపం మనకి ఎప్పుడు కావాలన్నా ఆదివారం కావాలన్నా మొన్న ఒక మంచి పుంజు తెచ్చిచ్చాడు అబ్బా, నాటు పుంజ. అది మొన్న వచ్చి చెప్పాడు, ఎందుకే నాన్నే అడిగాడు. ఇది ఉప సర్పంచ్ గారు కూడా వచ్చారు, అడుగు మొన్న కోళ్ళు పోతున్నాయంట. ఆ కోళ్ళు ఆదివారం అయిన తలకి ఒక్కొక్క కోడి వెళ్ళిపోతుందంట ఇలా కోళ్ళ ఫారం నుంచి. ఇక్కడికి వచ్చి నన్ను అడిగా, సరేలే మా భద్రే వస్తారు మీ ఇద్దరం వచ్చినప్పుడు కలువు అని చెప్పి వచ్చింది. అట్ట అడుగా కోళ్ళు మిస్ అవుతున్నాయి అంటే. కోళ్ళపారం పెట్టుకున్నాను మధ్య. కోళ్ళపారం పెట్టుకుంటే రోజుకు ఒక కోడి పోతా ఉంది. అది ఎవరు తీసేస్తున్నా నాకు అర్థం కావట్లే. నాకు అట్లా చెప్పలేదే. బెంగళూరుకు ఫోన్ చేసినాడు సుబ్రహ్మణ్యం. ఏం చెప్పాడు తెలుసా? చెప్పండి. అయ్యా మేము మామూలుగా మన ఊర్లో నాటుకోళ్ళ ఫారం వేసాము. నాటుకోళ్ళ ఫారంలో 100 కోళ్ళు వేసాము. నాటుకోళ్ళు పాపయ్య ఆ దారిని తిరిగినప్పుడల్లా 2 కోళ్ళు మిస్ అయిపోతున్నాయి అన్నాడే. నా కోళ్ళపారం నేను ఎందుకు దొంగతనం చేసుకుంటానయ్యా? నీది కాదా వాడితే సుబ్రహ్మణ్యం కొడితే నువ్వు కూడా సరిపోయి నువ్వు పాపయ్య ఇప్పుడు నువ్వు మామూలు పాపే కాదు, పాపాలు పాపయినట్టుండే. పాపాలు తగ్గించుకో పాపయ్య. నేనేం పాపాలు చేస్తున్నా? అయితే ఆ కోళ్ళు అడగపోయినాయి. అయితే నా పారంలో నేను ఎందుకు దొంగతనం చేసుకుంటాను కోళ్ళపారం? వాడిది కూడా లేదు మళ్ళీ అదే మాట. సర్పంచ్ గారు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? అవునా? చూడండి హ్యాట్ ఇందాక వచ్చిన పిల్లడు కదా ఈడ. మీరు గొడుగు తీసేసుకున్నారు, కంపెనీ వాళ్ళు హ్యాట్ ఇచ్చారు. ఒరే నీకెందుకురా హ్యాట్ ఇటీ ఇటీదా నైనా హ్యాట్ ఇటీ నువ్వు పెట్టుకో. గొడుగు ఓడికింద గొడుగు వాన వస్తే వేసుకుంటా. ఇటీ లెక్కలు రాసుకుందాను బుక్ ఇటీ చెప్తా. మళ్ళీ బేస్తా చచ్చిపోయిందా? చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నా. వాడికి మళ్ళీ మనకుంటాయి కానీ చిన్న మొత్తం సరే కానీ కవర్ చేస్తా కానీ వాళ్ళ కోళ్ళు ఆదివారం 2 కోళ్ళు తెచ్చిచ్చింది చూడు. అయ్యాల ఏమన్నా మీ మొహాల మంట పడపించారు వెదవల్లారా. సరే కానీ నీకు నీ కోళ్ళు ఏడకు బాగుగానే నేను వాటి మీద స్పెషల్ కమిషన్ వేస్తాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఒక సిబిఐ రిపోర్ట్ తయారు చేసి నీ కోళ్ళ మీద ఎంక్వైరీ చేసి నీ 2 కోళ్ళ నా 2 కోళ్ళు రోజుకు 2 కోళ్ళు పోతున్నాయి. అర్థమైంది కోళ్ళు దొంగ ఎవరు లేదు అర్థమైపోయింది. ఇంకోటి రంగయ్య వచ్చి కుక్కలు పెంచుతాం తెలుసు నీకా? ఒరే మొన్న కుక్క నోట్లో కోడి చూసాను. అదే నేను చెప్పేది. ఓరేడమ్మ సగుందిలేస్తుంది అదే నీ కూడా అది. మీరు ఊరిని మబ్బి పెడతారు ఇప్పుడు కోళ్ళని తినేస్తుండ్రు. నీదే అది. మొన్న పోయింది నీది కూడా అలా పుంజా పెట్ట పుంజినంది పెట్ట అన్ని పోతున్నాయి వరుస పెట్టి. మొన్న అయితే అదేదనా ఓడ పక్కన రంగయ్య వాళ్ళ కుక్కల బోను నిల్లా ఆ కుక్కలు మీ కోళ్ళ ఫారం పక్కన ఆ కుక్కల బోను. ఈ సత్తిపండు దెబ్బకి నీ మైండ్ కూడా బ్లాక్ అయిపోయినట్టుందా? ఎందుకు మళ్ళా ప్రభావం వల్లే మళ్ళీ వచ్చేదా నిన్ను ఈ సర్పంచ్ మాట కూడా ఇలు నువ్వా? ఏరా ఇదిగో చెడ్డోళ్ళు ఎంతమంది ఉండరు ఊర్లో? మీరు ఇంకా కాసేపు కానీ అవును నేనున్నప్పుడు చాట్లతో మిమ్మల్ని కొడతారు. మిమ్మల్ని చూసి నన్ను ఓడి కొడతారు. అదేంది అదే వీళ్ళిద్దరే ఉందిలా ఇద్దరు పిక్చర్ ఏం తెలీదా? మనం అసలు ఊళ్ళో బా నా సంగతి ఎట్టుంది చూద్దాం. సౌండ్ వస్తుంది చూడు. ఏ సౌండ్ వచ్చి